జీహెచ్ఎంసీ ఇప్పుడు ఒక మత వివాదంలో చిక్కుంది. కొన్ని చోట్ల ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసేస్తుంటారు పబ్లిక్. ఆ చెత్తను తొలగించడానికి ఇబ్బంది పడటం అవుతుంది. అందుకోసమని ఇక్కడ చెత్త వేయొద్దు. చెత్త వేసిన వాళ్ళకి రూ. 1000 ఫైన్ వేస్తాం అన్నటువంటిది కొన్ని పోస్టర్స్ తయారు చేసింది. దాన్నేమంటారు? ఫ్లెక్సీలు తయారు చేసి వివిధ ప్రాంతాల్లో కట్టింది. అయితే దీంట్లో ఆ ఫ్లెక్సీల మీదన ఓ పక్కన దుర్గమ్మ బొమ్మ, మరొక వైపున యేసుక్రీస్తు బొమ్మ. అంటే క్రైస్తవులు, హిందువులు ఎవరైనా గనక అక్కడ చెత్తేసేటట్టయితే, అదిగో మీ దేవుడి మీద మీరు చెత్తేస్తున్నారు అనే ఫీలింగ్ కల్పించడం కోసం. దీని మీదన ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ అధికారులారా, అమ్మవారిని అవమానించిన బ్యానర్లు కడతారా? హిందువుల విశ్వాసాలు గాయపరుస్తారా? వెంటనే బ్యానర్లు తొలగించాలి. జీహెచ్ఎంసీ అధికారుల మీదన క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ప్రజలను రెచ్చగొట్టొద్దని విహెచ్పి హెచ్చరిస్తోంది అన్నటువంటిది ఇక్కడ ప్రత్యేకించి ఇది హిందువుల వైపు నుంచి మరి క్రైస్తవులు ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది.